హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చేసుకోబోయే స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీ చికెన్ 65. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చాలా రుచికరంగా రెస్టారెంట్ స్టైల్లో, రెస్టారెంట్ టేస్ట్లో వచ్చే విధంగా ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. దానికి కావాల్సింది 1.5 kg చికెన్ తీసుకున్నానండి. దాన్ని చాలా శుభ్రంగా ఉప్పు ఇంకా పెరుగుతోని కడిగిన తర్వాత దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడిని వేసి బాగా కలుపుకోండి. ధనియాల పొడిని వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారంని వేసుకోండి. మేము ఇంట్లో చాలా స్పైసీగా తింటాము కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారంని వేసుకున్నాను. కారం వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉప్పుని యాడ్ చేసుకున్నాను. ఇవి అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కార్న్ఫ్లోర్. సో దీన్ని మనం 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ని 1.5 kgకి యాడ్ చేసుకుంటే చాలండి. సో దీంట్లో కార్న్ఫ్లోర్, ఎగ్ ఇంకా లెమన్ జ్యూస్ని యాడ్ చేయడం వల్ల చాలా క్రిస్పీగా, టేస్టీగా మరియు రుచికరంగా వస్తుంది. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ని అస్సలకే మిస్ చేయకండి. సో ఇక్కడ నేను చికెన్ మసాలాని కూడా యాడ్ చేశాను. కొంచెం రుచికరంగా ఆ రెస్టారెంట్ స్టైల్ రావాలి అంటే ఖచ్చితంగా చికెన్ మసాలాని యాడ్ చేయాలి. సో చికెన్ మసాలా అండ్ దెన్ ఫాలోడ్ బై కొత్తిమీర, దెన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసి చాలా బాగా మిక్స్ చేసుకున్నాను. కొన్ని కరివేపాకు రెమ్మలు ఉంటే కూడా యాడ్ చేసుకున్నాను. సో దట్ ఆ పీస్కి పట్టి మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు చాలా క్రిస్పీగా ఇంకా తినేటప్పుడు చాలా రుచికరంగా తగులుతుందండి. సో ఈ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1.5 to 2 hours వరకు అలా పక్కకి పెట్టేసేయండి. లేదు మీరు ఓవర్ నైట్ పెట్టినా బెస్ట్ అండి. సో మార్నింగ్ లేవగానే లేదంటే మధ్యాహ్నం వరకు వేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ని పెనంలో హీట్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని దాంట్లో వేసేస్తే ఎంతో రుచికరమైన మరియు టేస్టీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. దీంట్లో కొంచెం స్పైసీగా మరియు నంజుకోనికి నేను మిరపకాయలని చీల్చి ఆయిల్లో వేపానండి. ట్రస్ట్ మీ, మీరు ట్రై చేసి చూడండి, చాలా రుచికరంగా. Thank you all for watching this video. Please do like, share, comment and subscribe to our channel. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.